ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? క్యాబేజీ కోడిగుడ్డు పుల్టన్ని ఎప్పుడు ఉల్లిపాయతో చేసుకుంటాము. ఉల్లిపాయ కూడా వేసాను ఇందులోను, కాకపోతే ఇంకో కొత్తగా క్యాబేజీ తురిమేసానండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది దీని టేస్టు. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఇక ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఇప్పుడు క్యాబేజీ తురిమి వేసుకుందాం. మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. స్పూన్ సాల్ట్ అండి, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మగ్గుతుంది బేగాను. సాఫ్ట్గా అయిందాక ఇలా ఉడికించుకోవాలండి ఆయిల్లో. నేను వాటర్ ఏమి అక్కర్లేదు, మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఫ్రై అవ్వాలండి. పక్కన మరో కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని గుడ్లు పొడుచుకుందాం. ఇందులోను గుడ్లు వేసుకున్నానండి. ఇందులోను మొత్తం కలుపుకోవాలండి. కోడిగుడ్డు పులుసు అలా తిప్పుకుందాం. అలాగా ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా కలుపుకోవాలండి పులసకి పట్టేలాగా. మొత్తం ఈ క్యాబేజీ దాంట్లో వేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి. ఇందాక కారం వేయలేదు కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం ఇందులోను. ఇంకే మసాలా ఏం అక్కర్లేదండి. ఒక స్పూన్ మొత్తం కలుపుకోవాలండి. గుడ్డు కారం అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అయి చూసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోండి. సరిపోయింది, ఉడికిపోయింది కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ సారి చేసినప్పుడు చాలా బాగా కుదిరింది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.